ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు యూట్యూబ్లో ఒక ట్రిప్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీ మొబైల్లో మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నాను అనుకోండి. సపోజ్ నేను చూడండి, ఇక్కడ నేను ఈ D14 అనే షో చూస్తున్నప్పుడు చూడండి మీరు, నాకు దీనిలో ఒక సాంగ్స్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ నాకు నచ్చింది అనుకుందాం. చూడండి గైస్, ఇక్కడ నాకు కావ్య పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. ఇక్కడ నేను ఆమె పర్ఫార్మెన్స్ని బట్టి నేను కామెంట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే చూడండి, ఆమె నాకు ఎక్కడ హైలైట్ అనిపించిందంటే, ఇప్పుడు ఈ 39.51 అంటే 39 నిమిషాల 51 సెకండ్ దగ్గర నాకు ఆమె పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది అనుకుందాము. అక్కడ మీరు ఏం చేస్తారంటే, సపోజ్గా దానిపైన మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ కామెంట్ పైన ట్యాప్ చేయండి. కామెంట్ పైన ట్యాప్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ యాడ్ ఏ పబ్లిక్ కామెంట్లో మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు 39 వచ్చేసి మనకు 51 సెకండ్స్ దగ్గర మనకు ఆమె పర్ఫార్మెన్స్, కావ్య పర్ఫార్మెన్స్ మనకు నచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా కామెంట్ చేయండి. సపోజ్గా నేను ఇక్కడ చూడండి, కావ్య సూపర్, సపోజ్గా కావ్య డ్యాన్స్ అనుకుందాం, డ్యాన్స్ వెరీ నైస్, సపోజ్గా వెరీ నైస్. ఇక్కడ నేను ఈ కావ్య డ్యాన్స్ వెరీ నైస్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసిందంటే మనం ఈ మెసేజ్ అనేది సెండ్ చేసుకోండి. ఓకే, సెండ్ చేసిన తర్వాత చూడండి గాయస్, ఇక్కడ చూడండి మనకు 39.51 అనేది ఇక్కడ హైలైట్ అయిందనమాట. ఇలా హైలైట్ అవ్వడం వల్ల ఏంటంటే, సపోజ్గా మనము ఎవరైనా వీడియో చూస్తున్నారు, వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎవరైనా ఇలా ఈ వీడియో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కింద కామెంట్ చూడండి, మనకు ఇక్కడ 39 సెకండ్స్ దగ్గర మనకు కావ్య డ్యాన్స్ వెరీ నైస్ అని కొట్టాం కదా, అంటే కావ్య డ్యాన్స్ అక్కడ బాగుందని చెప్పేసి చాలామంది ఏంటంటే, సపోజ్గా ఏంటంటే ఇప్పుడు ఆ సెకండ్స్ పైన ఇట్లా ట్యాప్ చేసినాం అనుకోండి, చూడండి ఇలా ట్యాప్ చేసేసరికి చూడండి అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు స్టార్టింగ్లో వీడియో చూస్తున్నప్పుడు మనము ఏదైనా ఒక పాయింట్ గురించి, అంటే ఆ డ్యాన్స్ గురించి కావచ్చు, ఒక హైలైట్ గురించి మనము అక్కడ రాసినప్పుడు వాళ్ళు ఏంటంటే హైలైట్ అనేది ఎవరైనా చూసే వాళ్ళు చాలా సింపుల్గా చూడొచ్చు అనమాట. ఈ హైలైట్ పాయింట్ 39.51 హైలైట్ పాయింట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట వీడియో. ఈ రకంగా మనము ఆ హైలైట్ పాయింట్ ఈ మెసేజ్ ద్వారా, మన కామెంట్ ద్వారా ఇట్లా హైలైట్ చేయొచ్చు. హైలైట్ పాయింట్ కూడా మనము ఎవరైనా హైలైట్ చేసినా మనము దానిపైన ట్యాప్ చేసి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇది మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.